ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. నేను పాస్టర్ సాల్మన్ జాషువా, నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణం కేంద్రంగా దేవుని యొక్క పరిచర్యలు గత అనేక సంవత్సరాలుగా ప్రభు యొక్క దయని బట్టి ఈ ప్రదేశంలో ప్రభు వాడుకుంటున్నారు. అనేక వందల కొలది ప్రజల ఆత్మల రక్షణ కొరకే దేవుడి స్థలాల్లో తన వాక్యం ద్వారా ప్రజలను దేవుడు బలపరుస్తూ మరి అనేకమైనటువంటి రీతుల్లో సంఘ కార్యక్రమాలు, 3 అద్భుతమైనటువంటి ప్రార్థన మందిరాలు ప్రభు నిర్మించి నిజామాబాద్ పట్టణంలోను, అలాగే నందిపేట పట్టణంలోను, అలాగే మాకులు మండలంలోని మరి కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో దేవుడు అద్భుతమైనటువంటి మందిరాలను ప్రభు మాకు ఇచ్చారు. ప్రతి ఆదివారం కూడా ఈ 3 మందిరాల్లో శ్రేష్టమైనటువంటి దేవుని పరిచర్యలు, అద్భుతమైనటువంటి సంఘ కార్యక్రమాలు, అలాగే ప్రార్థన కేంద్రాలు గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. అలాగే ప్రతి వారం కూడా ఉద్యోగ సభలు, ప్రతి నెల కూడా అనేకమైనటువంటి సంఘ కార్యక్రమాలు ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని ప్రభు మరి పంచిపెడుతున్నారు. ఈ పూట టీవీ ముఖంగా మేము దర్శించడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దీనిని నాకు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా దేవుని వాక్యంలోనికి మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. తలలు వంచండిగా ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల మా ప్రభువ, మా గొప్ప దేవ, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పూట శుభ సమాచారాన్ని, యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సంగతులను టీవీ ముఖంగా ప్రభావం మేము నేర్చుకోవడానికి మీరు చెప్పిన దయ కొరకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలైనా మీ పక్షంలో ఉండి మీ సేవకుని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ సంగతులు మాకు దృష్టాంతములుగా వాటిని మీరు మాకు బోధపరిచి దేవా మీ సంగతుల్లో మా జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తూ వాక్యం ఉంచిన మా పిల్లలందరికీ కూడా రక్షణ, విడుదల, ఉజ్జీవము, ఆత్మశాంతి, నెమ్మది, రక్షణ భాగ్యం ప్రతి వారికి మీరు కలుగ చేయమని యేసు ప్రభు నామంలోని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం నుండి మూల వాక్యముగా కీర్తనలు 84వ కీర్తన 4వ చరణం నుండి 7వ చరణం వరకు అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలు బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. పిల్లరా, దైవజనుడైనటువంటి దావీదు జీవితం ద్వారా మరి ప్రభు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా మధ్యలోకి ఇలా తీస్తే ముందు మనకు కనబడేది వాక్యము కీర్తనల గ్రంథమే. కీర్తనలు దుఃఖమున్న వారికి ఆదరణ కలిగిస్తాయి, అశాంతిలో వారికి శాంతిని కలిగిస్తాయి. ఈ పాటల్లో ప్రత్యేకత ఏమిటంటే శ్రమ అనుభవాల్లో, కన్నీటి అనుభవాలలో, విసిరివేయబడిన జీవిత పరిస్థితులలో దావీదు అనబడేటువంటి ఈ చిన్నవాడు దేవుని చేత ఎలాగూ పోషింపబడ్డాడు, ఎలాగూ నడిపించబడ్డాడు, ఏ పరిస్థితులు దావీదును ఇశ్రాయేలు రాజుగా చేసినాయి, ఇవన్నీ కూడా ఆయా భావగర్భితమైనటువంటి బహుశ్రేష్టమైన సంగతులను కీర్తనలుగా దావీదు ఆలపిస్తూ ఉన్నాడు. మనం కూడా వీటిని వింటూ ఆలపిస్తూ ఈ సందేశం అంతా కూడా దేవునికి అద్భుతమైనటువంటి ఆరాధన చెల్లించినట్లు మనం ఈ మాటలు వినుట, పాడుట, ధ్యానించుట, బోధించుట ధన్యతగా నేను భావిస్తున్నాను. పిల్లల దేవుని వాక్యంలో నుంచి మనం చదివిన ఈ కీర్తన 84వ కీర్తన దేవుని యొక్క నివాస స్థలముల యొక్క రమ్యత, దేవుని యొక్క నివాస స్థలముల యొక్క శ్రేష్టమైనటువంటి సౌందర్యత ఎంత ఉన్నతమైందో దైవజనుడు దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క జీవితంలో పాటలు ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా రకాలైన శ్రమలలో దావీదు నడుస్తూ ఉన్నాడు. వారు తండ్రికి 8 మంది కుమారులు అయితే ఇతడు చిన్నవాడు. బెత్లెహేము అనేటువంటి ఆ స్థలంలో, యెరూషలేము పట్టణానికి కొంచెం దూరంలో ఆ కుగ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబము మరి తన తండ్రి ఇంటి నుంచి చాలా దూరంగా పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. గొర్రెలను పెంపకం చేయుట వారి యొక్క వృత్తి, వారి పని. అది ప్రపంచంలో 2 వృత్తులు చాలా పురాతనమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఒకటి వ్యవసాయము, రెండవది పశు పోషణ. ఈ 2 కూడా చాలా ప్రత్యేకమైన వృత్తులే. ఎందుకంటే ఎంత సైన్స్ టెక్నాలజీ పెరిగినా ఈ 2 వృత్తులతో ఉన్నటువంటి మానవుని యొక్క అవినాభావ సంబంధాన్ని మనం ఎక్కడ కూడా తక్కువ చేయలేం. ఇంత సైన్స్ పెరిగిన మనిషికి ఆహారం అనేది ఈ 2 వృత్తుల ద్వారానే వస్తూ ఉంది, వ్యవసాయం ద్వారా మరియు పశు పోషణ ద్వారా. వీటి ద్వారానే మానవుని యొక్క మనుగడ ఈ విధంగా ముందుకు వెళ్తుంది అనేది నిర్వివాదాంశం. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తే గొర్రెలు కాసేటువంటి దావీదు బహు భక్తి కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. నిజానికి ఆయన ఒక వాక్యం కానీ, ప్రార్థన కానీ, బోధించేవారు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, అన్నయ్యలు కానీ ఎవరైనాతో లేరు. అరణ్యవాసిగా ఉన్న దావీదు దేవుని స్తుతిస్తుండగా ప్రభు ఆయనకు అన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇన్ని అనుభవాలు కలిగిన మనము, ఇన్ని రకాల టీవీ మాధ్యమాలు, ఇన్ని విధాలుగా సంఘము, వెంటనే స్పందించేటువంటి స్థానిక సంఘ కాపరి, మేము మీకు దేవుని మాటలు అందిస్తాము, ఆత్మీయంగా మీరు బలపడడానికి, దేవుని ప్రజల యొక్క మేలు క్షేమం కొరకు, రక్షణ కొరకు మేము దేవుని మాటలు మీకు అందించగలం. కానీ మీ కొరకు మీ స్థానిక దైవజనులే ప్రార్థన చేస్తారు, మీ స్థానిక దైవజనులే మీ కష్టాల్లో మిమ్మల్ని ఆదరిస్తారు, మీ కొరకు కావాల్సినటువంటి ప్రార్థన సహాయాన్ని వారు అందిస్తారు. ఇక్కడ దావీదు జీవితంలో ఇవేవీ లేవు. ఎందుకంటే దావీదు చాలా దుఃఖకరమైన శ్రమానుభవాలు జీవితం నడుస్తూ ఉంది. ఆయనకు అందరున్నా ఆ సమయంలో ఎవరూ లేరు. అరణ్యంలో ఎవరుంటారు చెప్పండి? ఆ గొర్రె మందలు తప్ప
ఆ గొర్రె మేకలు ఆ పక్కన ఎక్కడో పచ్చిగల చోట్ల ఏదో కొంత వాటికి ఆహారము మేపడానికి మేత స్థలంలో ఆ మంచినీళ్ళు తాగించి తాను కొన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం మళ్ళీ వెళ్తూ ఉన్నాడు. ఇది ఒక రొటీన్ లైఫ్. చాలామంది జీవితాలు రొటీన్గా మారిపోతూ ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రగతి లేదు, ఆత్మీయతలో వృద్ధి లేదు, లోక సంబంధంగా ఐక్యమైన విచారంలో మనుషులు చాలా తొందరగా కలిగి ఉన్నారు. ప్రభు చెప్తారు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చాలా మనుషులు ఆశ కలిగి ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో మానవుని జీవితంలో ప్రగతి ఏమిటంటే ఎన్ని సంపాదించాలో ఆస్తుల మీద ఆశ తప్ప దేవుని మీద ఆశ కాదు. నువ్వేదో కలిగి ఉండొద్దు అని కాదు దేవుని ఉద్దేశము. నువ్వన్నీ కలిగి ఉంటే, నువ్వన్నీ పొంది ఉంటే అవి దేవుని చేత నీకు ఇవ్వబడిన బహుమతులు, అవి ప్రభు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము. వీటితో నీ జీవితం ఆగిపోకూడదు. నీ ఆత్మీయత, నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాస సంబంధమైనటువంటి ప్రగతి, దైవ సంబంధమైన ఆశీర్వాదాలుగా నువ్వు ప్రభుత్వం నడిచేటప్పుడు వీటి వల్ల నువ్వు దేవునికి దూరం అవ్వకుండా నువ్వు చూసుకోవాలి. ఈరోజు చాలామంది అదే చింత, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో వీటి పట్ల లక్ష్యము కలిగి గురి కలిగి అనేకులు ఆశ కలిగి ఉన్నారు తప్ప దేవుని మీద ఆశ కలిగి లేరు. 42వ కీర్తనలో దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. అది నీ కొరకు తృష్ణగొని ఉన్నది అంటాడు. ఎంత ఆశ, ఎంత ఆరాటము, ఎంత ప్రేమ కలిగి ఉంది దావీదు మనసు దేవుని పట్ల. ఈరోజు మనకు ఆ మనసు ఉందా ప్రియులారా? దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ ప్రసారం ద్వారా దేవుని యొక్క మాటలు వినిచుండగా ఏ రకమైన దృష్టి, భావన ప్రభువులో మనం కలిగి ఉన్నాం? ఏ ఆశ మనం కలిగి ఉన్నాం? లోకంలోని ఆశన కాదే, దేవుని పట్ల కొరకైన నీ ఆశ, దేవుని కొరకైనటువంటి నీ ధ్యాస, దేవుని కొరకైనటువంటి నీ భారము ప్రభు ముందు నేను ఎంతో నీతిమంతురాలు నిలబెడుతుందండి. ఈ ఆశ కలిగి మనం జీవించాలి. దేవుని సియోనులు పరలోకంలో, ఈ ఆశ గల వారి పరలోకంలో ప్రభుతో పాటు ఆనందించగలరు. అందుకే దావీదు జీవితంలో ఆనందం ప్రభు నుంచే కలిగింది. ఒకనాడు ఒక ఎలుగుబంటి వచ్చి ఆ యొక్క గొర్రెమందలను లేక దావీదు మీద దాడి చేయడానికి వచ్చినా, లేక ఒక సింహం వచ్చినా, ఈ రెండు భయంకరమైనటువంటి క్రూర జంతువులు దావీదు మీద లేక ఆయన మందల మీద దాడి చేయడానికి వచ్చినా కించిత్తు భయపడలేదు దావీదు. ఎందుకో తెలుసా? తనకు తోడైన దేవుడు, సైన్యంలోకి అధిపతి యెహోవా, తనకు తోడైన దేవుడు శ్రమలన్నింటిలోనే తప్పింపగలవాడు. దుఃఖపరిచే వేదన కలిగించే ప్రతి దుష్ట పరిస్థితులన్నీ కూడా మేలనివిగా చేయగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఒక పేపర్ని చింపేసినట్టుగా సింహాన్ని చింపేస్తూ ఉన్నాడు. ఎంత బలం దేవుడిచ్చాడు చిన్నవానికి. చరిత్రలో చూస్తే దావీదు పొడుగైన సౌలంత ఆజానుభావుడేం కాదు, చాలా పొట్టివాడు, చిన్నవాడు. అందులో అప్పటికి చిన్న వయసులో ఉన్నాడు. దావీదు ఎత్తైన వాడని లేదు లేఖనాల్లో, చాలా పొట్టివాడైన సాధారణమైన మనిషి. కానీ దేవుని బలము, దేవుని దయాహస్తము దావీదుకు తోడైంది కనుక సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చివేసినాడు. ఎక్కడిది బలం? దేవుని చేత కలిగిన బలం. ఈరోజు అన్నిటికంటే ప్రభు చేత మనకు కలిగిన, ప్రభు వలన మనకు కలిగిన ఈ బలాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు మన జీవితాల్లో ఉంచిన ఈ 3 సంగతులు: 1 నీ సమయం, 2 నీ శక్తి, 3 నీ తలాంతులు లేక సామర్థ్యత. ఈ ప్రభు కొరకు మనం ఉపయోగించాలి. వీటిని ప్రభు కొరకు మనం వాడాలండి. లేకపోతే ఆ దాచిపెట్టినటువంటి మీనా వలె, దాచిపెట్టినటువంటి ఆ యొక్క సంపద వలె, సొమ్ము వలె చాలామంది జీవితాల్లో వృద్ధిపరచక, వాటితో ఉపయోగించక, వాటితో పనిచేయక చాలా విషయాలను ప్రజలు ఈరోజు దాచిపెట్టేస్తూ ఉన్నారు. చాలామంది టాలెంట్స్ గలవారు ఉన్నారు, సంఘాల్లో రకరకాల తలాంతులు గలవారు ఉన్నారు, వైద్యకారులు ఉన్నారు. చాలామంది మందిర పరిచర్యలలో ఎన్నో విధాలైన పరిచర్యలు చేసే శక్తి, బలము, సామర్థ్యత దేవుడు ఇచ్చినాడు. కానీ వాడడం లేదే దేవుని కొరకు తలాంతులు. ఇంకెప్పుడు వాడగలం తలాంతులు? ఈ రాకడ దినాల్లో ఉంటుండగా ఇంకెప్పుడు మన తలాంతులు ప్రభుత్వం ఉపయోగించగలం? మొదటిది నీ సమయం దేవునికి ఇవ్వాలి. ఆరాధనలోని కాదు, ప్రార్థనలోని కాదు, పరిచర్యలోని కాదు, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో స్నేహితులారా ప్రభు పరిచర్య కొరకే మనం సమయమును మనం ఇవ్వాలి. రెండవది మన శక్తి. దేవుడు మనకిచ్చినటువంటి ఎనర్జీ, స్ట్రెంగ్త్, స్టామినా, బలాన్ని దేవుని కొరకు వాడాలి. దేవుని రాజ్యం కొరకు, విస్తరణ కొరకు మనం వాడాలి. దేవుని రాజ్యం కట్టబడిలో మన కుటుంబం, దేవుని కొరకు మీ కుటుంబం వాడబడాలి. మీరు ఒకరిగా పనిచేస్తే సరిపోదు. సహోదరి, మీతో పాటు మీ భర్త, సహోదరుడా, మీతో పాటు మీ భార్య, యవనస్తులారా, మీరు సంఘంలో మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దైవజనుడు రాస్తూ యోహాను భక్తులు అంటున్నాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని కొరకు బలముగా పనిచేయడానికి యవన కాలాన్ని మీరు పోగొట్టుకోవద్దు. దేవుని ఇంట్లో అన్ని పరిచర్యలు పనిచేయడం, అది వాయిద్యాల పరిచర్యలే కావచ్చు, మందిర శుభ్రత పరిచర్యలే కావచ్చు, అవుట్ రీచ్ సంఘం వెలుపల జరిగేటువంటి కార్యక్రమాలు పరిచర్యలే కావచ్చు. మీరు ఒక సంపాదన పరులైతే దేవుని ఇంటిలో ఉన్నటువంటి అవసరాల కొరకు మీ సంపాదనలో ఒక విలువైనటువంటి భాగాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో కూడా కావచ్చు. వెనుకంజ వేయద్దు. ఈ కార్యక్రమం మీకు అందించడానికి అనేక మంది పరిశుద్ధుల యొక్క కన్నీటి ప్రార్థన మా వెనుకాల ఉంది. దేవుడు మాకు ఇచ్చిన సంఘాలలో ప్రతి శుక్ర శనివారాలు ఉపవాస కూడికలుగా దేవుని మందిరాల్లో అనేకులుగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కోసారి 100 మంది ప్రజలు ప్రార్థనలు ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం కట్టబడాలి. మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దీని వెనుకల మాకు ఆర్థిక బలం లేదు, కానీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన బలం ఉన్నది.
వీటికి మించిన బలం ఇంకొకటి లేదని నేను నమ్ముతాను. మా సంఘాలలో, పరిచర్యలలో, దేవుడి మందిరాలు స్థాపించే పనులు, దేవుని యొక్క రాజ్యం కట్టే ఈ పనిలో ప్రభు మనల్ని ఎంతగానో వాడుకుంటున్నాడు. దేవుని రాజ్య విస్తరణలో ఈరోజు మా కుటుంబాలు, మా సంఘాలు దేవుని సేవలు ఎంతగానో ఇతోధికంగా ప్రయాసపడుతున్నాయి. నేను ఈ మాటలు కేవలము దేవుని మహిమ కొరకు మాత్రమే చెప్తున్నాను తప్ప ఏదో గొప్పతనాన్ని ఆశించి కాదు. అల్పుడను, అయోగ్యుడును, మట్టివాడిని నా జీవితంలో ఆయన సేవ పక్షంగా, ఆయన పరిచయ పక్షంగా నిలబడినప్పుడు కార్యములు జరిగించే దేవుడే నీ జీవితంలో దావీదు పట్ల చేసిన కార్యాలు ఆయన తప్పక చేయగలడు. ఆయన నీ జీవితంలో తప్పక చేయగలడు. నీ పరిచర్యలో తప్పకుండా చేయగలడు. నీ విశ్వాసయాత్రలో దేవునికి మేలు చేయగలడు. ఆయన్ని నిలబెట్టగలడు. వెదరటి ఒకవేళ అది ఎలుగుబంటి అయినా, ఒకవేళ అది సింహమైనా, వాటి బలం నుంచి తప్పించగల దేవుడు నీకు తోడైనందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటలు దావీదు చాలా వినయంగా చెప్తాడు. ఇంటి వాళ్ళకి చెప్పలేదు. తన అన్నయ్యలకు చెప్తే వాళ్ళు ఎప్పుడు కొట్లాడి అసూయ పెంచుకునేవాళ్ళు. యోసేపు మీద అసూయ పడలేదు. వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్ళి గుంటలో పడేస్తున్నారు కదా. ఆ పరిస్థితి దావీదు తెచ్చుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. సమయం వచ్చింది, రాజు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఆనాడు మా మందలు కాస్తూ ఉంటే ఎలుగుబంటి వచ్చింది, సైన్యములకు అధిపతి యెహోవా దేవుని బలము నాకు తోడైంది. ఒకరు మేక పిల్లలను చీల్చినట్టు, పేపర్ను చింపేసినట్టుగా, ఒక దుస్తులను చింపేసినట్టుగా చింపేసినాను. సింహం యొక్క బారి నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించిన నా దేవుడు తన దేవుణ్ణి చెప్తున్నాడు. మనం ఏం పొందిన అవకాశాలు, యోగ్యతలు, ఘనత, దీనికి కారణం మన ప్రాణప్రియుడు, రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. దేవుని ప్రేమను వ్యక్తపరచాలి. ఆయన నీకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించు. ఒకళ్ళ జీవితంలో కొరతలుగా కన్నీళ్లతో పరిస్థితులు ఉన్నాయా, ప్రభు వాటిని ఈరోజు బాగు చేయగలడు. ఆయన ఒక్కడే నీ కొరకు మేలు చేయగలడు. మనుషులు సవ్యపరచలేని వాటిని, మనుషులు బాగు చేయలేని వాటిని, మనుషులు ఎవరు కూడా సరిదిద్దలేని వాటిని యేసయ్య ఒక్కడే సరిదిద్దుటకు శక్తి గలవాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే సజీవుడైన దేవుడు యాకోబు పక్షంగా, అబ్రహాం పక్షంగా, ఇస్సాకు పక్షంగా ఉన్న దేవుడే ఈరోజు దావీదు పక్షంగా ఉన్నాడని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం ఏమిటంటే దేవుని మందిరంలోని సౌందర్యతను వర్ణిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన సౌందర్యత! దేవుని మందిరం అంటే ఇప్పట్లాగా చాలా మంచి ఆర్భాటంతో, మంచి అద్భుతమైన, ఈ మధ్య మా మెయిన్ చర్చిని రెనోవేట్ చేసినాం. పోయిన సంవత్సరం చాలా సంవత్సరాలు అయింది, దాదాపు 20 ఏళ్ళు అవుతుంది మందిరం యొక్క రెనోవేషన్ చేయక. మందిరం కట్టిన తర్వాత దాదాపు అది 100x40 సైజులో ఉంటుంది. దాదాపు 700 మంది 800 మంది ప్రజలు కూర్చొని ఆరాధన చేస్తాం ప్రతి సండే. చాలా పెద్ద మందిరం. ఈ గ్రామాల్లో చిన్న స్థలంలో దేవుడు పెద్ద మందిరాన్ని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ రెనోవేషన్ చేసినప్పుడు అద్భుతంగా, ఇప్పుడు ఆ మందిరం యొక్క మీరు ఆ సమయాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా చూసి ఉంటారు. ఈ విధంగా మందిరం యొక్క రెనోవేషన్లో ప్రభు సహాయపడ్డారు. ఇప్పుడు మా మందిరంలో చూస్తుంటే చాలా మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి మంచి లైటింగు, మంచి అద్భుతమైనటువంటి వర్క్, మంచి రూఫ్ పని జరిగినప్పుడు చాలా సంతోషకరంగా ఉంది. దావీదుకి ఇవేమి లేవే. దావీదు మందసం ఉన్నటువంటి గుడారములో దేవుని సౌందర్యతను చూస్తున్నాడు. కట్టడాలు, భవనాలు, ఎత్తైనటువంటి ఆకాశ హర్మ్యాల వంటి భవనాల్లో ఉంటాయని ప్రభు చెప్పలేదు. అంటే కట్టడం తప్పని కూడా కాదు మా ఉద్దేశం. దేవుడు శక్తినిస్తే, కృపనిస్తే ఆయన కొరకు ఎంత వింతైన వాటిని, ఎంత గొప్పమైన వాటిని, ఎంతో శ్రేష్టమైన వాటిని నిర్మించట మన భాగ్యం అండి. ఈ తరములో దేవుని కొరకు మనం కొన్ని చేయాలి. దేవుడు దీని దాసులను ఉపయోగించి ప్రభు కొన్ని మందిరాలు కట్టించుకున్నారు. మా పరిచర్యలో మాకు సహకారంగా మా కుటుంబము, దేవుని సేవకురాలు, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘము, దేవుడు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మరి సహవాసము, అనేక వందలాది మంది ప్రజలు, పరిశుద్ధులు మాతో ఉన్నారు. ఈ విధంగా దేవుని మందిరాలు కట్టే పనిలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి అనేక మందిరాలు దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఏ విదేశీ సంస్థలు, స్వదేశీ సంస్థల కింద మేము పనిచేయట్లేదు. స్వచ్ఛందంగా క్రీస్తు ప్రేమను చాలా సూటిగా, చాలా ఈ పీడిత ప్రజల కొరకై దేవుని యొక్క రక్షణ సునాదాన్ని వినిపించడానికి అహర్నిశలు ప్రణాళిక కలిగి, ప్రేమ కలిగి, దేవుని దర్శనము, సంకల్పము కలిగి ప్రభు కొరకైన భారముతో మా పరిచర్యలు సాగుతున్నాయి. దయతో దీన సేవకుని కొరకు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలనుకుని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దావీదు జీవితంలో దేవుని నివాసముల గురించి మాట్లాడుతున్నాడు. ఆ గుడారంలో ఉన్న నివాసముల గురించి దావీదుకి ఎంత ఇష్టమో 10వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. 84 కీర్తనలో నా దేవుని మందిర ద్వారమును ఉండుట నాకు ఇష్టము అంటాడు. ఇశ్రాయేల్ రాజు మందిరం డోర్ దగ్గర ఉండడం ఏంటి? సామాన్య ప్రజల్లా కూర్చోవడము దావీదుకి ఎంతో ఇష్టము. ఎంతో తగ్గింపండి ఇది. ఈ రోజుల్లో ఈ తగ్గింపు తప్ప అన్నీ కనబడుతున్నాయి. సేవకులైనా, విశ్వాసులైనా తగ్గింపు జాడలే కనబడిన రోజుల్లో ఉన్నాం. ఈరోజు తగ్గింపు ఎక్కడుంది? మనుషుల్లో తగ్గింపు గల మనస్సు ఎక్కడుంది? ప్రభు సాక్షాత్తు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. ప్రభు తన గురించి పరిచయం చేసుకుంటూ నేను సాత్వికుడను అన్నారు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట, ఎంత శ్రేష్టమైనటువంటి తగ్గింపుతో ప్రభు ఈ మాటలు పలుకుతున్నారు. మనలో కూడా పిల్లరా ఈ తగ్గింపు గల భావన అంతర్లీనంగా మన హృదయపూర్వకంగా ప్రభుతో సంభాషించే సంభాషణలోనే, ప్రార్థనలోనే కాదు, ఆరాధనలోనే కాదు, మన దైనందిన జీవితంలో కూడా
ఈ సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి, తగ్గింపు గల జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే మందిర ద్వారం వద్ద ఉండుట దావీదు దాన్ని తక్కువైన స్థానంగా ఎంచుకుంటలేదు. మందిరం దగ్గర, ఆ గుడారం దగ్గర తాను చిన్నవాడిగా చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి అనుభవంలో తను ఒక రాజు ఉన్నప్పటికీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తన రాజరికాన్ని పక్కన పెడుతున్నాడు. దేవుని ప్రజలుగా మనకు దేవుడిచ్చిన ఆధిక్యతలు, అది విద్యాపరంగా, ఇంకా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఇంకేదో ఆధిక్యతలు లోకంలో ఏమున్నా అవి ప్రభు దగ్గర ఎన్నదగినవి కావండి. వీటిని మనం పెద్దగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు. చెప్పులు పాదరక్షలు విడిచి లోపలికి వచ్చినట్టుగా మనకున్నటువంటి గొప్పతనాన్ని విడిచి మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. మోషే యొక్క ఆ స్థితిని దేవుడు మార్చడానికి, దేవుని కొరకు పనిచేయడానికి 40 సంవత్సరాలు అరణ్యవాసి ఉండాల్సి వచ్చింది. రాజప్రసాదాల్లో 5 స్టార్ హోటల్స్ లాంటి చాలా ఉన్నతమైనటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్ జీవించినటువంటి మోషే దేవుని కొరకైన భారం కొరకై పనిచేయడానికి 40 సంవత్సరాలు, ఫర్ ద నెక్స్ట్ 40 years ఈ స్టేడ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో అరణ్యవాసిగా బహు శ్రమకరమైన పరిస్థితులలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తన మామయ్యని ఇతర మందలు మేపుతూ దేవుని పర్వతమైన ఆ యొక్క హోరేబునకు వచ్చే పర్యంతం మోషే జీవితాన్ని ఒకసారి తరచి చూడండి. ఎంత కష్టమైన జీవితమో, ఎంత శ్రమతో కూడిన జీవితమో. దేవుని అనుభవాల నుంచి తన సేవకు పిలుస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇప్పుడు దేవుని వాక్యం వినిచిండగా అనేక శ్రమల ద్వారా ఒక జీవితం పరీక్షింపబడుతుందేమో. నీ జీవితంలో అనేకసారి నీ సొంత వారు, నీ కుటుంబస్తులే, లేక కొన్నిసారి నీ సంఘమే, కొన్నిసారి నీ కులస్తులు, నీ గ్రామస్తులు, లేక నీకు నిలవిన వారు, నీ యొక్క బంధువర్గం, నీ స్నేహితులు అనేక రకాల నీ దుఃఖపరుస్తూ గాయపరుస్తున్నారేమో. పునరుద్ధరణని క్రీస్తు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. ఆయన అరణ్యవాసిగా ఉన్న మోషేను దేవుడు అద్భుతమైనటువంటి తన పరిచర్యలోకి తీసుకొని రాలేదా? ఆయన అద్భుతకరంగా తన పరిచర్యను మోషే ద్వారా పాత నిబంధనలోని ఏ వ్యక్తి చూడని మహాద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, దైవ సంబంధమైన, మహిమోన్నతమైనటువంటి, శక్తివంతమైన కొత్త నిబంధన పరిచర్యకు ఛాయారూపకమైనటువంటి పాత నిబంధనలో ఆ పరిచర్య మనం మోషే పరిచర్యను చూస్తాం. ఎవ్వరు మోషే వలె దేవుని ముఖాముఖిగా చూడలేదని పరిశుద్ధాత్మ దేవుడు కామెంట్ చేస్తున్న మాటలు దేవుని వాక్యంలో నిక్షిప్తపరచబడ్డాయి. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయమైన వాక్యం వినిచిండగా జీవితంలో కృషించిపోతున్న పరిస్థితులు, అనేకసార్లు కృంగిపోతున్న పరిస్థితులు, అనేకసార్లు నీ మనసు, నీ హృదయం పగిలిపోతున్న పరిస్థితులు, మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేని పరిస్థితులు, వేట్లో నువ్వు కృంగిపోతున్నావు. ఈరోజు నీకు గొప్ప ఆశాకిరణం, నీకు గొప్ప వెలుగు దేవుడు నీకు చూపుతున్నాడు. ఆయన నీకు తన యొక్క మందిరంలోని సౌందర్యతను చూపుతున్నాడు. ఆయన తన మందిరంలోని తన మహిమను, జీవ సమృద్ధిని, ఆయన సజీవమైన సమృద్ధిని తన మందిరం నుండి మనకి ఇస్తున్నాడు. అందుకని నెవర్ నెగ్లెక్ట్ ద చర్చ్. మందిరాన్ని ఎప్పుడు మీరు నిర్లక్ష్యంగా చూడొద్దండి. దేవుని మందిరానికి వచ్చినామంటే ఆయన మందిరం నుండి, ఆయన సన్నిధి నుండి మనం అనేకమైనటువంటి జీవపు సంగతులను, జీవపు వాక్యము, జీవపు మాటలు, జీవపు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క తలాంతులు, కృపావరాలు, అన్ని విలువైనవి దేవుని నుంచి మనం తీసుకొని పోవడానికి దేవుడు తన సన్నిధికి రమ్మని పిలుస్తాడు. మనం కొన్నిసార్లు రాలేకపోతుంటాం, మందిరానికి రాలేం. ప్రార్థన కూడికల్లో కొన్నిసార్లు పాలు పొందకుండా లోకంలో అనేక రకాల పనుల చేత మనుషులు తరమబడుతూ ఉన్నారు. దావీదుకైతే దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చోవడం ఇష్టం. దేవునితో అంటున్నాడు సైన్యంలోకి అధిపతికి యెహోవా 84వ కీర్తన 1వ చరణము, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటున్నాడు. ఆయనకెంతో ఆశ. దేవుని యొక్క మందిరాలు, దేవుని యొక్క సేవ తాను ఎంతగానో చూడాలని, తాను ఎంతగానో దేవుని సంతోషంలో పాలిబాటు ఉండాలని, ఆయన మందిరం యొక్క సౌందర్యతను, ఆయన మందిరం యొక్క శ్రేష్టమైనటువంటి మహిమను చూడాలని దావీదు ఎంతగానో ఆశపడుతున్నాడు. అందుకే ఆయన సన్నిధి పట్ల మనం ఆశ కలిగి ఉంటే మన జీవితాలు కూడా దేవునికరంగా ఉంటాయి. మన జీవితాలు కూడా దావీదు వలె ఒక ఉన్నతమైన అనుభవంలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం చూసిన లేఖన భాగంలో నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అంటున్నాడు. దేవుని చేత బలం పొందే ప్రజలు, దేవుని చేత బలమునందువారు. కొందరికి లోకంలో ఉన్న ధనమే బలం, లోకంలో ఉన్న కొందరికి బలగమే బలం, కొంతమందికి లోకంలో ఉన్నటువంటి వారి ఆస్తులు, వారికి ఉన్నటువంటి రాజకీయ పదవులే వారికి బలం. అయితే వాక్యం అంటా ఉంది, దేవుని చేత బలమును పొందువారు. ఆయన ఎవరికి బలమునిస్తాడు? ఎవ్వరు బలం ఇవ్వలేని పరిస్థితుల్లో వారికి. ఆయన ఎవరిని లేవనెత్తుతాడు? ఎవరు లేవనెత్తలేని వారికి. కొత్త నిబంధనలో రమ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఒక మహాద్భుతమైన కార్యాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థము చేసినారని మనకు తెలుసు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఎవరు నిలబెట్టలేని మనిషి, ఎవరు బలమును ఇవ్వలేని మనిషి, శృంగారపు ద్వారమైన అనబడినటువంటి ఆ దేవాలయపు ద్వారం వద్ద ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి మనిషి. ప్రతిరోజు కొందరు మనుషులు అతని దేవాలయపు ద్వారం దగ్గరికి ఎక్కి మోసుకొని పోతూ ఉన్నారు. ఆయనను ఎవరు రక్షించేవారు కానీ, ఆయనకు సహాయం చేసేవారు కానీ, పక్షవాయువు కలిగి, నడవలేని కాళ్ళు కలిగి, ఏమాత్రం కూడా కదలికలేనటువంటి మనుషుడు ఆ దేవాలయపు ద్వారం దగ్గర అచేతనంగా పడి ఉన్నాడు.
ఎంతోమందిని చూస్తున్నాడు. దేవాలయానికి వెళ్తున్నారు, వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, బయటికి వస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో కనబడిన అద్భుతము తన జీవితంలో కనబడుతుందేమోనని చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయనకి ఎవరు సహాయం చేసేవారు లేరు. డబ్బు అంటారా, చాలామంది బంగారం వెండి వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చరిత్రను బట్టి చూస్తే ఆ శృంగారం అనబడిన దేవాలయపు ద్వారం దగ్గర ధనవంతులు చాలా చాలా విరివిగా తమ యొక్క ధనాన్ని పేదలకు, అందులో ఇలాంటి పక్షవాయువు కలిగి లేవులేని అచేతనమైన వ్యక్తులకు చాలా రకాలుగా డబ్బును, బంగారాన్ని ఇచ్చేవారు. బంగారం అంటే అది చాలా కాస్ట్లీ లోహం కనుక ఈ లోహాన్ని, బంగారాన్ని దానంగా ఇచ్చి వెళ్ళేవారు. అందుకే ఆ మనిషి బంగారం వెండి అడుగుతున్నాడేమోనని పేతురు, యోహానులు అంటారు. నా దగ్గర 3:6 అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నానని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో. ఇక్కడ లేవలేని వ్యక్తితో, మోసుకొని పోబడుతున్న ఈ వ్యక్తితో, దేవాలయపు ద్వారం వద్ద కూర్చున్నటువంటి మనుషునితో దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీ హృదయంలో ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నారా? బలహీనతలో ఉన్నారా? కన్నీళ్ళ మధ్య ఉన్నారా? జీవితంలో చాలా పరిస్థితులు మీరు కదలకుండా, మీరు ముందుకు వెళ్లకుండా, మీ జీవితంలో చాలా పరిస్థితులు మీరు చాలా నష్టకరంగా, కష్టతరంగా మీరు మార్చివేస్తున్నాయా? ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు పేతురు అంటున్నాడు ఇక్కడ ఏమిటి అంటే, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. నా దగ్గర ఉన్నది ఒక శ్రేష్టమైనటువంటి దేవుని నడిపింపు, నా వద్దున్నది ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క స్వస్థత, శ్రేష్టమైనటువంటి దేవుని కార్యము, ఇది నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దేవుని కార్యాన్ని ఈరోజు మన జీవితంలో చవిచూచి నడవాలండి. ఆయన చేసిన కార్యాలకు మన జీవితం సాక్షాత్తంగా నిలబడాలి. అందుకే ఇక్కడ పేతురు ఆ మాట చెప్పి ఆశతో తేరి చూస్తున్నటువంటి ఆ యొక్క భిక్షుకుణ్ణి, అందులోని పక్షవాయువు గలవాణిని, అందులో నడవలేని వాణిని పేతురు భక్తుడు లేపి అంటున్నాడు, నువ్వు లేచి నడువమని చెప్పగానే ఆ వ్యక్తి ఈ దైవజనుల యందు లక్ష్యం ఉంచినాడు. అందుకే ఈ వ్యక్తి ఇప్పుడు లేచి, నిలిచి, నడిచి, నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. ఎంత రమ్యమైన వ్యక్తీకరణ చూడండి. లేవలేని వాడు ఇప్పుడు దిగ్గున లేచినాడు, మెల్లిగా కాదు, దిగ్గున లేచి నిలిచినాడు. నిలబడమే కాదు, గంతులు వేస్తున్నాడు. అంతేకాదు దేవుని స్తుతిస్తున్నాడు. అంతేకాదు వారితో కూడా దేవాలయములోనికి వెళ్తున్నాడు. ఇన్ని అద్భుతాలండి ఒక వ్యక్తి జీవితంలో ఒకేసారి, ఇన్స్టంటేనియస్లీ, చాలా స్పీడ్గా, చాలా తక్షణమే ఎన్నెన్నో అద్భుతాలు కనబడుతున్నాయి. ఎంత ఆశ్చర్యమైన సంగతి! దేవుడు మానవుల పట్ల కలిగిన సంకల్పం ఇదే. లేవలేని వారిని లేపగలడు, బలహీనులకు శక్తిని, బలాన్ని ఇవ్వగలడు. మానవ జీవితంలో కృషించిపోయిన, పతనమైన, ఏమాత్రం కూడా యోగ్యత లేని, ఏమాత్రం కూడా సంతోషభరితము కానీ, ఏమాత్రం కూడా నెమ్మది లేని జీవితాన్ని ప్రభువుని యేసు బాగు చేయగల దేవుడు. యేసు నామం పలకండి, యేసు నామము. మీ ఇంట్లో, మీ ఆఫీసులో, మీ సొంత పనుల్లో, మీ ప్రయాణాల్లో, మీ వ్యక్తిగత పరిస్థితులలో మీరు యేసు నామాన్ని పలకండి. ఆ నామముతో మీకు బలము. ఈ నామమే బలమైన నామము, శక్తిగల నామము. ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమున మనుషులు రక్షణ పొందలేడు, కానీ ఒకే ఒక నామము, యేసు నామము. ఈ నామములను రక్షణ పొందగలవు. ఈ నామమున నీకు స్వస్థత కలుగుతుంది. ఈ నామమున నీ జీవితంలోని శ్రమలు, నీకున్నటువంటి కోర్టు కేసులు, నీకున్నటువంటి రకరకాల కష్టతర పరిస్థితులు, ఇంట్లో, సమాజంలో, కుటుంబంలో నీకు ఎదురవుతున్నటువంటి గుండె పగిలే పరిస్థితుల మధ్య యేసుని చేపట్టుకొని నేను లేవనెత్తుటకు, నీ పాదములు బలము పొందినట్లు దిగ్గున లేచి, నిడిచి, నడుచుచు, గంతులు వేయుచు, దేవుణ్ణి స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళినటువంటి ఈ మనిషిని ప్రభు ఈ పూట జ్ఞాపకం చేస్తున్నారు. ఈ అద్భుతం ప్రభు నీ జీవితంలో చేయగలరు. అందుకే దావీదు తన కీర్తనలు అంటున్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఇంతవరకు ఈ మనుషుల స్థుతి లేదు. పేదరికంలో ఉన్నటువంటి వాడే, కానీ చాలా రకాలుగా డబ్బును మూటగొట్టుకున్నాడు, ఆస్తిని, ధనాన్ని మూటగొట్టుకున్నాడు. కానీ ఇవేవి అతనికి స్వస్థని ఇవ్వలేదు. కానీ ఇవేవి అతన్ని దేవుని దగ్గర నడిపించలేదు. దేవుని వాక్యం వచ్చింది దైవజనుడి ద్వారా. దేవుని మాట శాసనంగా, దేవుని మాట మనుషునికి మేలు చేసింది. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముగించబోతే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, ఇక్కడ చూస్తుండగా ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత, ఒక అద్భుతమైనటువంటి నెరవేర్పు, ఒక అద్భుతమైనటువంటి దేవుని మాటలు, ఉపదేశము ఇక్కడ మనం చూస్తుండగా దావీదు అంటున్నాడు ఈ వచనములో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు. అతి ప్రియమైనటువంటి మార్గములు, దేవుని సన్నిధిలో యాత్ర చేసే మార్గాలు. లోకంలోని మార్గాలు వేరండి, దేవుని మార్గాలు వేరు. దేవుని కొరకు పనిచేయడంలో ఈ మార్గాలు ప్రియముగా మనకు ఉండాలి. దేవుని కొరకైన మార్గం ఎప్పుడూ ప్రియమే, ఎప్పుడూ శ్రేష్టమైందే. లోకంలో మన సొంత పనుల కంటే దేవుని పని అధికంగా ప్రేమించాలి. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు రాస్తూ తిమోతితో అంటున్నాడు, మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఆ సమయాల్లో మనం చూస్తే అందరూ తమ సొంత పనులే, సొంత కార్యములను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. లోకంలో మనుషులకు సొంత పనులే. దేవుని పనుల పట్ల లక్ష్యం ఎక్కడా? దేవుని పనుల పట్ల ధ్యాస ఎక్కడా? దేవుని మందిరం పట్ల ఆశ ఎక్కడా? ఈ రోజుల్లో ఈ తప్ప లోకంలో తమ అభ్యాసముల చేత
పనుల చేత అనేకులు కృంగిపోతున్నారు. ఈ వచ్చిన మీరు చదవాలని నేను కోరుతున్నాను. 6వ చరణంలో వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అంటున్నాడు. బాకా అనగా శ్రమగల లోయ, శ్రమగల లోయలో వెళ్తున్నారు. లోయ అనుభవము అన్నిసార్లు ఎత్తైన అనుభవమే కాదు, లోతైన అనుభవము, కొన్నిసార్లు కష్టతరమైన అనుభవము, బాకా లోయలో బడి వెళ్తున్న అనుభవము. ఈ బాకా లోయలో వెళ్తున్న వారు ఏం చేస్తారంటే దాన్ని జలమయముగా చేస్తారు. జలము అనగా దీవెన, జలము అనగా అనేకమైనటువంటి సమృద్ధి. దేవుడు ఈ ప్రత్యేక సమయాన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మన జీవితాల్లో, మన బ్రతుకులలో ఈ సాఫల్యతను, ఈ మహిమకరమైన సాన్నిధ్యాన్ని, శ్రేష్టమైన దేవుని యొక్క మంచితనాన్ని వేడుక చేసేటట్టుగా నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన మొదటి వర్షం పడ్డప్పుడు మంచి వర్షము, మరి పంటలకు, అలాగే మనుషులు జీవజాలానికి ఎంత అవసరమైనటువంటి మంచినీళ్ళన్నీ కూడా బ్రతకడానికి మనుషులకు కావాల్సినటువంటి వనరులన్నీ కలుగుతాయి. తొలకరి వాన, తొలకరి దీవెన దేవుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం వినిచినగా ఈ తొలకరి దీవెనలు మీ జీవితాల్లో ప్రభు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. నానాటికి బలాభివృద్ధి పొందుచు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. ఈ ప్రయాణాల తర్వాత సియోనులో కనబడుట, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని ముందు కనబడుట, లోక సంబంధమైన ఆశల పట్ల కాదు, సియోను కొరకైన భారము కలిగి. బైబిల్లో సియోను, యెరూషలేము 2 పదాలు వాడబడతాయి. యెరూషలేము అనేది భూమి మీద దేవుని మందిరము, సియోను పరలోకంలోని దేవుని మందిరం. 128వ కీర్తన ఆఖరి వచనాల్లో మనం చూస్తే యెరూషలేములో అలాగే సియోనులో మీకు దీవెన, మీకు క్షేమం కలుగుట, మీకు మేలు కలుగుట అనే మాట దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని క్షేమమును, దేవుని ఆనందమును, దేవుని మహిమను సియోనులో కూడా ప్రత్యక్షపరచుట, దేవుని మహిమలో అనుదినం కూడా మనము దీవెనకరంగా ఉండుట, ఈ విషయాలను బట్టి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ, దేవుని కృప మన జీవితాల్లో తోడి ఉంటని బట్టి ప్రభు మన జీవితాల్లో ఈ బలమైన కార్యాలను ప్రభు చూపుతున్నాడు. బలమైనటువంటి ప్రత్యక్షత ప్రభు చూపుతున్నాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షత మన జీవితాల్లో కార్యసాధకం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ప్రసారం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దీవెనకరమైన మాట, దేవుని చేతను బలం పొందాలి, ఆత్మలో బలము, ఆత్మలో శక్తి పొంది 1:8 అపోస్తల కార్యములు చూస్తున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదని అంటాడు. దేవుని ఆత్మ ద్వారా నీకు శక్తి కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో శక్తిని రగిలిస్తాడు. బలహీనమైన శరీరాన్ని బలమైన శరీరంగా చేస్తాడు. ఆహాబు యొక్క రథముల కంటే వడిగా వేగంగా పరిగెత్తగలిగిన శక్తి దేవుడు ఏలియాకి ఇవ్వలేదా? దేవుడు మనుషుల జీవితాల్లో, మానవుల జీవితాల్లో, మంటివారమైన మన జీవితాల్లో ఆయన కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ క్షణం మీద ఒక ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నీ బలము నాకు దయచేయి, దేవా నీ సౌందర్యత చూచుటకు నా కనులను తెరువు చేయి, దేవ యాత్ర జీవితంలో సియోనులో నీ సన్నిధిలో కనబడే విశ్వాస పరిమాణంతో నన్ను నింపు, నీ కొరకైనా భారము కలిగి, ధ్యాస కలిగి, నీ కొరకైనా ఆశ కలిగి సాగిపోటకు నా విశ్వాస జీవితాన్ని పరిశుద్ధపరచమని ప్రభుత్వం మీరు ఒక మాట చెప్తారా? ప్రభుత్వం మీరు తీర్మానం చేయగలిగితే మీ జీవితంలో దేవుని బలాన్ని మీరు వేడుక చేస్తారు. దేవుని ప్రేమను ఈ లోకానికి మీరు అందించగలుగుతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయాన నీ దాసులు, నీ ప్రజలు, మా ప్రియ సహోదరి సహోదరులు మీ వాక్యం విన్నారు. దేవా, బలమైన స్వరముతో దేవుని మాటలు మీరు ప్రకటించారు. దావీదు యొక్క విసిరివేయబడిన, మనుషుల మీద తిరస్కరింపబడిన జీవితం మీరు ప్రేమించి ప్రత్యేకపరిచి లోకం నుండి పిలిచినారు. ఈ రీతిగా నీ ప్రజల జీవితాల్లో కూడా మీ పిలుపు శ్రేష్టము. దావీదుని పిలిచిన పిలిపే దేవా, ఆ పిలుపులోని మాధుర్యత, ఆ పిలుపులో మాకు దాగి ఉన్న దేవుని ఐశ్వర్యం, దావీదుని ఏ విధంగా గొర్రెల మంది నుండి ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా చేసిద్దరో నీ ప్రజలకు మేము కూడా ఇలాంటి భయము, భక్తి కలిగి మా విశ్వాస ప్రమాణాన్ని, విశ్వాస జీవితాన్ని సియోను కొరకైన భారము కలిగి జీవించడానికి సహాయపడండి. ఈ సమయంలో ఎవరైతే ఒప్పుకొని తమ జీవితాలను తమ పాపము నుండి, తమ శరీరాశల నుండి, లోకాశల నుండి తమ జీవితాలను మార్చుకొని మీతో చూచుటకు ఆశ కలిగి ఉన్నారు, కృపతో కనికరించి నీ ప్రజల యొక్క ప్రతి అవసరం మీరు తీర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా సంతోషం మీతో దేవుని వాక్యాన్ని అందించడం. మరి మా పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన విన్నపాలు వాట్సాప్, అలాగే కాల్ మరియు మెసేజ్ ద్వారా కూడా మీరు మాకు తెలియపరచండి. దేవుని కృప మీ జీవితాలలో, మీ బ్రతుకుల్లో తోడి ఉండాలని కోరుకుంటూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. మళ్ళీ వచ్చే ప్రసారంలో కలుసుకుందాం.